కొడితే దిమ్మ తిరిగి మైండ్ ఏమవుతుందో మాల్దీవులకు చైనాకు ఇప్పుడు చెప్పక్కర్లేదు. మనం కొట్టిన దెబ్బకు అబ్బా అనుకున్నారు. కక్కలేక మింగలేక చైనా సతమతమైంది. బయటకు చెప్పుకోలేదు, కానీ మాల్దీవులకు వెన్నుపోస విరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ దేశం కలవరింత పలవరింత చింత అంతా లక్షద్వీపే. భారతీయులు సౌమ్యులు, సహనం కలవారు, శాంత స్వభావులు అనుకుని రెచ్చిపోయారు. ఇప్పుడు ఏమయ్యారో చెప్పక్కర్లేదు. ప్రకృతి అందాన్ని పెట్టుబడిగా పెట్టింది మాల్దీవుల దేశం. కానీ దానికి నగిశీలు చెక్కి నవతరానికి కావాల్సిన సౌకర్యాలను అందించి పర్యాటక రంగం డెవలప్ అవ్వడానికి సాయం చేసిందే మనం, పెట్టుబడులు పెట్టిందే మనం. ఆ విషయం మర్చిపోయింది. మళ్ళీ ఇప్పుడు అలర్ట్ అయింది. కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏ లాభం? అందుకే ఇప్పుడు కానీ వాళ్ళు ఒక్కసారి మన లక్షద్వీప్కు వచ్చి చూస్తే లకలకలకే. లక్షద్వీప్ మొత్తం 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 35 దీవులు ఉన్నాయి. అరేబియా సముద్రంలోని కేరళ తీరం నుంచి చూస్తే 200 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఇవి అందమైన బీచ్లు ఉన్నాయి. పగడపు దీవులు రమ్మని పిలుస్తాయి. ఇక అడ్వెంచర్ స్పోర్ట్స్ కావాలనుకునే వారికి ఇక్కడ తిరుగులేదు. ఎంజాయ్మెంట్ అంటారా, మాల్దీవులకు మించి దొరుకుతుంది. ఇప్పుడున్న వివరాలను బట్టి చూస్తే లక్షద్వీప్లో ఉన్న 35 దీవుల్లో 10 దీవుల్లో మాత్రమే జనాభా ఉంది. మరో 17 దీవుల్లో మనుషులు కనిపించరు. మిగిలిన వాటి పరిస్థితి ఇలాగే ఉంటుంది. కానీ జనాభా ఉన్న ఆ దీవులు చాలు మన టూరిజం అందమేంటో, అక్కడికి వెళితే వచ్చే ఆనందమేంటో చెప్పడానికి. లక్షద్వీప్ అభివృద్ధి చెందితే ఆ 2 దేశాలు గిల్లమని కొట్టుకుంటాయి. పర్యాటకంగా చూస్తే మాల్దీవులకు పెద్ద దెబ్బే. ఇప్పటికే బాయ్కాట్ మాల్దీవ్స్ అన్న హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. దీనికి తోడు భారత్లో సెలబ్రిటీలు, క్రీడాకారులు, బిజినెస్ పర్సన్స్తో పాటు సామాన్యులు కూడా మాల్దీవులకు బాయ్ చెప్తున్నారు. అంటే టూరిజం పరంగా మన దేశం నుంచి వచ్చే వాటా 0. ఇక చైనా సంగతి చూద్దాం. మన ఇక్కడ 9 డిగ్రీ ఛానల్లో చిటికేస్తే చైనా ఆర్థిక వ్యవస్థ గుండెలో గంట మోగుతుంది. ఆ విషయం దానికి అర్థమైంది. అందుకే మాల్దీవుల అధ్యక్షుడు తమ దేశానికి రాగానే సుదీర్ఘంగా చర్చించింది. పైగా రక్షణ పరంగా ఎక్కడ సమస్యలు తలెత్తుతాయో అని మదన పడుతుంది. ఇప్పటికే మనకు 4 వైపులా ఉన్నవారిని నయానో భయానో లొంగ తీసుకుంది. అందులో మాల్దీవులను ఇప్పుడు ఎగదోసింది. అయినా కానీ దాన్ని పప్పులొడకలేదు. రక్షణ శాఖ తమతో పాటు ప్రజలకు ఉపయోగపడేలా లక్షద్వీప్లోని మినికాయ్ దీవిలో ఎయిర్పోర్ట్ని డెవలప్ చేసే ఆలోచనలో ఉంది. దీనివల్ల టూరిస్టుల సంఖ్య భారీగా పెరుగుతుంది. కాకపోతే వచ్చిన వారికి సౌకర్యాలు, సెక్యూరిటీ పరంగా ఎక్కడా తేడా రాకూడదు. ఆతిథ్యంలో లోటు కనిపించకూడదు. ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రాల దగ్గర ఎక్కువ అవుతున్న సంఘ వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకోవాలంటే వ్యూహాత్మకంగా ఇక్కడ రక్షణ శాఖ కార్యకలాపాలు పెరగాలి. అందుకే మినికాయ్లో విమానాశ్రయానికి ప్లాన్ చేస్తుంది. అసలు లక్షద్వీప్ చరిత్రను చూస్తే పల్లవులు దీన్ని పరిపాలించినట్టుగా తెలుస్తుంది. తమిళ సాహిత్యంలో దీని ప్రస్తావన ఉంటుంది. ఇక్కడ నివసించే వారందరినీ కలిపితే దాదాపు 70,000 మంది ఉంటారు. కొచ్చిన్ నుంచి లక్షద్వీప్కు వెళ్ళడానికి వీలుగా విమాన సౌకర్యం ఉంది. లక్షద్వీపులో ఉన్నదంతా ముస్లిం జనాభానే. వీళ్ళు ఎక్కువగా మాట్లాడేది మలయాళం, జెసేరి. ఈ ద్వీపంలో ఉండేవారి స్థానిక భాష పేరే జెసేరి. ఇదంతా ఎక్కువగా మలయాళం యాస్తోనే ఉంటుంది. ఇక్కడ వీటితో పాటు తమిళం, మహల్, అరబిక్ లాంగ్వేజెస్ను కూడా మాట్లాడతారు. ఇక్కడ కల్చర్ను మీరు గమనిస్తే అరబిక్ ప్లస్ మలయాళం సంస్కృతే కనిపిస్తుంది. ఏడాదిలో సెప్టెంబర్ నుంచి మే మధ్యలో ఎప్పుడైనా సరే ఇక్కడ బాగా హ్యాపీగా గడపచ్చు. టూరిస్టులంతా లైఫ్ టైం ఎంజాయ్మెంట్ని, స్వీట్ మెమరీస్ని స్టోర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. లక్షద్వీప్లో బీచ్లకు కొదవేం లేదు. మాల్దీవుల్లో చాగోస్ దీవులతో వీటిని పోల్చవచ్చు. ఇప్పుడు మన లక్షద్వీప్కు పర్యాటకుల నుంచి ఏటా 60 నుంచి 70 కోట్ల ఆదాయం ఉంటుందని అంచనా. కానీ మానవులు అక్కడికి వెళ్లడంలో స్పీడ్ పెంచారంటే వచ్చే వేసవి నాటికి ఈ ఆదాయం భారీగా పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే మన దేశ వ్యాపార దిగ్గజాలు ఇక్కడ రిసార్ట్స్, స్టార్ హోటళ్లను కట్టడానికి ముందుకొచ్చాయి. లక్షద్వీప్ కానీ డెవలప్ అయితే 2030 నాటికి టూరిజం ద్వారా మనకు దాదాపు $5,600 కోట్ల ఫారిన్ కరెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే 14 కోట్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడానికి కేంద్రం ప్లాన్ చేస్తుంది. 2023లో అంటే గత ఏడాది అక్టోబర్ నాటికి మన దేశంలో సుమారు 72 లక్షల మంది ఫారినర్స్ పర్యటించారు. ఇప్పుడు వీటిని అభివృద్ధి చేస్తే
ఈజీగా వీరి నెంబర్ డెవలప్ అవుతుంది. లక్షద్వీప్లోని అగట్టీలో ఉన్న ఎయిర్పోర్ట్లో చిన్న విమానాల రాకపోకలు మాత్రమే సాధ్యమవుతున్నాయి. కొత్త ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుంది. చివరిగా ఒక్క మాట, ఒక్కసారి లక్షద్వీప్కు వెళ్ళి చూస్తే ఒక్క డైలాగ్ మాత్రం మీ నోటి నుంచి వస్తుంది. అది మన లక్షద్వీప్కు ఏం తక్కువ, మాల్దీవులకు ఏం ఎక్కువ. అందుకే ఆ మాల్దీవుల నుంచి ఎవరైనా కానీ ఇప్పుడు మన లక్షద్వీప్కు వచ్చి చూస్తే లకలకలకే.